నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా జరిగింది. 31వ వార్డులో సచివాలయ నిర్మాణాలను టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారని కౌన్సిలర్ అనురాధ ఫిర్యాదు చేయగా మున్సిపల్ ఇంజనీర్ గుర్రప్ప దురుసుగా సమాధానం ఇవ్వడం గొడవకు దారితీసింది. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కౌన్సిల్లో ఫిర్యాదు చేస్తేనే అధికారులు స్పందించడం లేదంటూ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిచేయని అధికారులు కౌన్సిల్లో ఉండాల్సిన అవసరం లేదని మున్సిపల్ ఇంజనీర్ తీరుపై చైర్మన్ అసహనం వ్యక్తం చేశారు. గుర్రప్ప తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని నంద్యాల కమిషనర్ నిరంజన్ రెడ్డి కౌన్సిల్ సభ్యులకు హామీ ఇచ్చారు. ఆయన కూడా ఇక్కడ తగాదాలు పెట్టుకునే ఆలోచన అయితే ఉంటుందని నేను తప్పనిసరిగా ఏదైతే చర్యలు చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో కమిషనర్గా నా అధికార పరిధి తప్పనిసరిగా వినియోగించుకుని దాన్ని చర్యలు తీసుకోవడం అనేది ఈ కౌన్సిల్లో మా వార్డులో వచ్చేసి గత ఎమ్మెల్యే శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఉన్నప్పుడు సచివాలయం స్టార్ట్ చేయడం జరిగింది. అది 50% కంప్లీట్ అయింది వర్క్. నేను కమిషనర్ ఎలక్షన్స్ అయిపోయిన వాళ్ళ నుంచి ప్రతి కౌన్సిల్లో కమిషనర్ సార్ని అడగడం జరుగుతుంది కంప్లీట్ చేయించండి అని. ఇంతకుముందు మా వార్డులో వచ్చేసి టీడీపీ లీడరు దీపక్ రెడ్డి, కౌకుట్ల దీపక్ రెడ్డి అడ్డుకున్నారు ఇంతకుముందు డిసెంబర్ ఎండింగ్లో కూడా. అప్పుడు కూడా నేను చెప్పాను కమిషనర్ సార్ గారికి, ఇట్లా కంప్లీట్ చేయనివ్వటం లేదు, కాంట్రాక్టర్ని వర్క్ కంప్లీట్ చేయట్లేదు అనేసి. కానీ ఈ మార్చి స్టార్టింగ్లో ఏం జరిగిందంటే కాంట్రాక్టర్ కానీ వర్క్ స్టార్ట్ చేయడానికి అనేసి కర్రలు పెట్టి అది సార్వకట్టెలు పెట్టి స్టార్ట్ చేసినారు. కానీ ఈ దీపక్ రెడ్డి అడ్డుకొని ఈ మున్సిపల్ అధికారులను బెదిరిస్తే వీళ్ళు వచ్చి ఆ కర్రలు పీక్కొచ్చుకున్నారు వర్క్ జరగకుండా.